పిల్లలతో మనం అనకూడని మాటలు. దేనికి పనికొస్తావు? ఒకటైనా సరిగ్గా చేసావా? పక్కింటి వాడిని చూడు ఎన్ని మార్కులు వచ్చాయో. పుట్టావు, ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. నువ్వు పైసాకి కూడా పనికిరావు. ఎంత తిట్టినా లాభం లేదు. జన్మకు నీకు చదువు రాదు. ఎప్పుడూ తక్కువ మార్కులే నీకు. ఏం చేస్తావో తెలియదు. నువ్వు ఇంజనీరా, డాక్టరా, లాయరా అవ్వగలవా? అసలు నువ్వు చదవగలవా? నీకు మంచి మార్కులు వస్తాయా? ఇలా పేరెంట్స్ ఎప్పుడూ నెగిటివ్గా పిల్లలతో మాట్లాడకూడదు. వాళ్ళని అన్ని విషయాల్లో మనము ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ, వాళ్ళ యొక్క గోల్ని వాళ్ళు రీచ్ అయ్యేలాగా మనం చేయాలి. ఖలీల్ జిబ్రా అనే మాస్టర్ ఒక మాట అంటారు, పిల్లలు మీకు చెందిన వాళ్ళు కాదు, మీ ద్వారా వచ్చిన వాళ్ళు అని అంటారు. సో కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలు మనల్ని ఇక్కడ వాళ్ళ ఏ కోరికలైతే వాళ్ళు నెరవేర్చుకోవాలని ముందుగానే డిసైడ్ అయ్యి మనల్ని చూస్ చేసుకొని వచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క గోల్స్కి మనం సపోర్ట్ చేయాలి, కానీ మన యొక్క ఆశయాలు, మన యొక్క గోల్స్ వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి.